ఇప్పుడు ఒక అమ్మాయిని ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు? వానిలోని కామం బయటపడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? మిస్‌బిహేవింగ్ చేస్తాడు. రేపిస్ట్ లాగా చూస్తాడు. కామంతో రాక్షస్ లాగా చూస్తాడు. మృగం అయితాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడైనా ఆ సమయంలో సాధువుగా వ్యవహరిస్తాడా? సెక్సువల్‌గానే సాధువుగా వ్యవహరిస్తాడా? వ్యవహరించడు కదా! ఆ ఒంటరితనంలో రేపిస్ట్‌గా వ్యవహరిస్తాడు. ఆ! రేపిస్ట్‌గా క్రూర మృగంలాగా, పశువులాగా తయారవుతాడు మగోడు. అట్లయితే దాన్ని రేపు, మిస్‌బిహేవింగు, శాడిజము, క్రూరము, రేపిస్టు అంటారు కదా! మగాడు అంటారు. అగో కంటెంట్ కూడా ఇవి ఉండాలంటే ఇవి లేకుండా మీరు కంటెంట్ చేస్తే చూడరు. అంటే రేపిస్ట్ లాగా, శాడిస్ట్ లాగా ఉండాలని చెప్తాను. రేపిస్ట్ లాగా, మృగంలాగా, మిస్‌బిహేవింగ్ లాగా ఉండాలని చెప్పట్లేను. అవి లేకుండా మగోడు అమ్మాయి దగ్గర చేయలేడు కదా! అలాంటి హెరాస్మెంట్ చేయలేడు కదా! అగో ఆ విధంగా ఇలాంటి మసాలాలు లేకుండా కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఉండదు. కాబట్టి దీన్ని అలా చెప్పొద్దు. వేరేలాగా చెప్పాలి మీరు. అలా దాన్ని ప్రోత్సహిస్తూ చెప్పొద్దు. దాని ఉదంతాన్ని గురించి చెప్పాలి. ఏదో ఒక ఉదంతంగా చెప్పాలి తప్ప ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ చెప్తే అశ్లీలం అవుతుంది, అసభ్యం అవుతుంది, రౌడీజం అవుతుంది. అలాగా దాన్ని ఇంకో తీరుగా చెప్పాలి. పలానా ఊర్లో ఇలా జరిగింది అని ఒక వార్తలాగా చెప్పాలి. ఇక రెండోది, ఒక శత్రువును దెబ్బతీయాలి. ఆ శత్రువు మీద పగ తీసుకోవాలి, అంతం చేయాలి అనుకుంటాం కదా! నువ్వా నేనా అనేంత పగ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడైనా మానవత్వం చూపిస్తావా? ఎక్కడైనా సాధువుగా మంచితనం చూపిస్తావా? లీగల్‌గా ఉంటావా? ఉండవు. ఇల్లీగల్‌గా వాడు ఇల్లీగలే, నువ్వు ఇల్లీగలే. అంతే తప్ప లీగల్ రాదు. జాలి, దయ, దాక్షిణ్యం, మానవత్వం అనేది ఎక్కడ ఉండదు. చూపెట్టు. అలా చూపెడితే వానికి లొంగినట్టే, అవకాశం ఇచ్చినట్టే మళ్ళీ కదా! వానిది పై చేయి అవుతుంది, నీది కింది చేయి అవుతుంది కదా! వానికి అవకాశం ఇవ్వకుండా పాము ముంగిస ఫైట్ లాగా ఉంటుంది కదా! అగో కంటెంట్ కూడా అంతే ఉంటాయి. ఎక్కడ కూడా నార్మల్ విషయం నార్మల్గా చెప్పొద్దు. అలా చెప్తే ప్రేక్షకుడు డల్ అయిపోతాడు. చివరిదాకా చూడడు. గుర్తుంచుకోండి. కాబట్టి హాట్ టాపిక్ ఉన్నదే హాట్ టాపిక్గా చివరిదాకా నడవాలి. అంతేగాని ఎక్కడ డల్ కావద్దన్నట. కొంచెం డల్ అయినా నేను స్కిప్ చేస్తాడు ఆడియన్స్, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది, ఒక అమ్మాయితో ఉన్నప్పుడు అమ్మాయి ఇంప్రెషన్ కొట్టాలి అనుకుని ఒకడు ఏం చేసాడంటే ఎక్కడ లవ్ మ్యాటర్ తీసుకొస్తలేడు, రొమాన్స్ తీసుకొస్తలేడు, సెక్స్ ఫీలింగ్ తీసుకొస్తలేడు, శృంగారభరితంగా ఉంటలేడు. అవి లేకుండా లవ్ ఫీలింగ్ మ్యాటర్ తీసుకోకుండా అమ్మాయితో ఉంటున్నాడు. అన్న చెల్లెలు అన్నట్టుగా ఉంటున్నాడు అంటే అది కూడా లేడు. పూర్తిగా ఏది లేకుండా ఉంటున్నాడు. ఎలాంటి అనుబంధం పెంచుకోకుండా, అంటే అపరిచిత వ్యక్తిలాగా. తెలియనోడు ఎట్లుంటాడో ఆ విధంగా ఉంటున్నాడు. ఆ అమ్మాయి వాడిని తెలియనోళ్ళలాగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వాడిని తప్పట్టకుండా మంచోడు అనుకుంటుందా? అనుకోదు కదా! ఓవర్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అబ్బాయి అమ్మాయి అంటేనే ఆకర్షణ, ప్రేమ, శృంగారం, కామం ఉంటుంది. కానీ వాటిని పాజిటివ్గా చేయి. మొగుడు పిల్లల మధ్య శృంగారం ఉంటుంది కదా, కామం ఉంటుంది కదా, లవర్స్ మధ్య ఉంటలేదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్య ఉంటలేదా, ఆసక్తులు ఉంటలేవా, ఆకర్షణ ఉంటలేవా, అవన్నీ ఉండాలి. కానీ ఎక్కడ పశువులాగా, క్రూర మృగంలాగా, రాక్షసులాగా ప్రవర్తించకుండా అవన్నీ ఉండాలి. అది మ్యాటర్. ఆసక్తి చూపాలి. అంతేగాని అమ్మాయిలు ఇవంటివన్నీ తప్పుపడతారు, మిస్‌బిహేవింగ్ అంటారేమో అని చెప్పి ఎలాంటి లవ్, రొమాన్స్, సెక్సువల్ లవ్ ఏవి లేకుండా, ఆకర్షణ లేకుండా పూర్తిగా అపరిచితుల్లాగా ఉంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు కదా! అగో ఆడియన్స్ కూడా అంతే ఉంటుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మీరు ఇంట్రెస్ట్‌గా మ్యాటర్ ఉండాలంటే ఇలాంటి మ్యాటర్స్ ఉండాలన్నమాట. ఇవి లవ్, రొమాన్స్, శృంగారము సంబంధించినవి ఉండాలి. కానీ వాటిని మిస్‌బిహేవింగ్ లాగానో, హెరాస్మెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్టు ఉండకూడదు, ప్రోత్సహించకూడదు. ఆ ఉదంతాన్ని తెలియజేస్తున్నట్టు ఉండాలి. వాటిని ఆడియన్స్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా వాటిని స్వీకరిస్తారు. ఆసక్తిగా స్వీకరిస్తారనమాట. ఓకే. కానీ వాటిని వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కూరలో ఉప్పు లేకుండా ఎవడైనా తింటాడా? అగో ఆ విధంగానే ఎవడైనా తీయ నీళ్ళు, ఉప్పు నీళ్ళని తాగుతాం కదా! సప్ప నీళ్ళు ఎవరైనా తాగుతాడా? అగో జీవితంలో సెక్సు, రొమాన్స్, లవ్, ఆకర్షణ ఇవి లేకుండా ఎవ్వరు ఉండరు. ఆడవాళ్ళు ఉండరు, మగవాళ్ళు ఉండరు. వీటి గురించి చెప్పు. కానీ పాజిటివ్గా చెప్పు. వాటిని ప్రోత్సహించే విధంగా, ఇల్లీగల్గా, వాళ్ళకు నచ్చకుండా, వ్యతిరేకించినట్టు మాత్రం చెప్పకండి. వ్యతిరేకించబడేలాగా చెప్పకండి. మిమ్మల్ని వాళ్ళు వ్యతిరేకించబడేలాగా చెప్పకండి. అనువుగా చెప్పండి. వాళ్ళకి నచ్చేలాగా చెప్పండి. అప్పుడు దాన్ని వాళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేస్తారు, ఆసక్తిగా చదువుతారు. ఇప్పుడు సమరం ఉన్నాడు, సమర పుస్తకాలు ఆడ మగ అందరూ చదువుతారు కదా! అదంతా సెక్స్ ఎడ్యుకేషనే కదా! అలా ఆసక్తిగా చెప్పండి. ఆ ఉదంతం గురించి చెప్పండి. అప్పుడు మీది టాపిక్ చదువుతారు. కానీ ఇవి మసాలా లేకుండా ఊరికే వీడియో చేసి ఏదో పాజిటివ్ వీడియోలు చేసుకుంటున్నా అంటే ఎవ్వరు చూడరు. ఎందుకంటే చెప్పాను కదా! ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, కూరలో అన్ని మసాలాలు ఉండాలి. అంతేగాని కేవలం సప్పగా ఉప్పు లేదు, కారం లేదు, ఈరం లేదు, వట్టిదే కూరేసి పడితే ఎవడన్నా తింటాడా? రుచి ఉండదు కదా! అగో మీ వీడియో కూడా అట్లా రుచి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మన పెద్దవాళ్ళు చెప్పేవారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు.
ఎందుకంటే మనం పుట్టడానికి కారణము, చావడానికి కారణము, పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఏం కావాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మనం అనుకుంటాం మన కర్మ అనుకుంటాం. కానీ కాదు. ఆ దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుందట. అలాగే పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందన్నమాట. అది ఎక్కడో అమెరికాలో పండినా వాడు అక్కడిక్కడ ఇండియాలో తింటాడు. ఇండియాలో పండించిన పండు ఎవడో ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కడికో అమెరికా పోద్ది. ఎవడో కాశ్మీర్లో పండించిన ఆపిల్ పండు మనం ఇక్కడ తింటాం. చూసినావా అంటే మన పేరు మీద అది పుట్టింది కాబట్టి, రాసినది కాబట్టి మనం తింటున్నాం. ఇలా ఒక సినిమా కానీ, ఒక కంటెంట్ మీద కానీ సినిమాలలో వాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతీది దర్శకుడు ఆడియన్స్ చూసే విధంగానే పెడతారంట. ఇంట్రెస్ట్ ఉండేలాగా వాళ్ళు తయారు చేస్తారు. ఎక్కడ క్లబ్ డ్యాన్స్ ఉండాలి, ఎక్కడ జోక్ ఉండాలి, ఎక్కడ డ్రెస్ మార్చినట్టు ఉండాలి, ఎక్కడ శృంగారం ఉండాలి, శృంగారం ఎలా ఉండాలి, ఇవన్నీ జనం చూస్తేనే మనకి పైసలు వస్తాయి కాబట్టి పైసలు వచ్చే విధంగా జనం చూసే విధంగానే ఆధారపడుతుంది తప్ప ఈ రెండు లేకుండా ఎక్కడ ఏది పెట్టారనమాట. మీరు కూడా కంటెంట్ ప్రతి అడుగులో జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉండేలాగా ప్రతి అడుగు మార్పింగ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే వ్యూస్ వచ్చే విధంగా, డబ్బులు వచ్చే విధంగా దృష్టితోటే చివరి దాకా ఉండాలి మీ వీడియో. గుర్తుపెట్టుకోండి.